ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదర సహోదరులందరికీ మన ప్రభు అయిన రక్షకుడి యేసుక్రీస్తు నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఒక చిన్న అంశంపై మీ మధ్యకి రావాలని ప్రభు ప్రేరణతో వచ్చినాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 8వ అధ్యాయము గమనించినట్లయితే 1 నుంచి 11 వచనాల్లో చూడండి. దాంట్లో నాకు బాగా ఆకర్షించిన ఒక మాట చదువుతాను. 8వ అధ్యాయం 10వ వచనం యోహాను సువార్త. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా? ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సంబోధన, అమ్మా అనేటువంటి యేసయ్య సంబోధనలో ప్రేమ, గౌరవం, కృప. ఈ మాటలో, ఈ సంఘటనలో యేసు వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని అమ్మా అని సంబోధించడం చాలా అర్థవంతమైన విషయం. ఆమెను అందరూ అవమానంతో, నిందతో చూస్తున్న సమయంలో యేసు ప్రభువైన యేసుక్రీస్తు వారు గౌరవంతో మాట్లాడాడు. ఒకటి, అమ్మా అనే సంబోధన గౌరవాన్ని తెలియజేస్తుంది. ఆ స్త్రీ ప్రజల ముందు అవమానానికి గురైంది. శాస్త్రులు, పరిసయ్యులు ఆమెను ఒక మనిషిగా కాకుండా ఒక నేరస్తురాలుగా నిలబెట్టారు. కానీ యేసు ఆమెను చూశారు. ప్రభు అన్నారు, అమ్మా అని సంబోధించారు. ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవించిన సంబోధన మనం చూస్తాం. మనుషులు పాపిని చూస్తారు, దేవుడు మనిషిని చూస్తాడు. మనుషులు పాపిని చూస్తారు, కానీ దేవుడు మనిషిని చూస్తాడు. ఇది మొదటి అంశం, అమ్మ అనేటువంటి. రెండవదిగా, అమ్మ అనే సంబోధన కరుణను కూడా తెలియజేస్తుంది. యేసు తప్పును సమర్థించలేదు, కానీ ఆమెను తృణీకరించలేదు కూడా. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఈరోజు క్రైస్తవేతరులు పరిశుద్ధ గ్రంథంలో తప్పులు వెతకాలనేటువంటి వారు చేసేటువంటి ఒక మిస్టేక్ ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు వ్యభిచారాన్ని సమర్థించారా? తప్పును సమర్థించి క్షమించేసి ఎంత తప్పు చేసినా క్షమించి వదిలిపెట్టేస్తాడా అనేది మనం ముందు ఆలోచిస్తాం. కనుక ఇది వాస్తవంగా ఆయన పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని ఆయన అంత మాత్రము సహించడు. అమ్మ అనే సంబోధన కరుణను తెలియజేస్తుంది. రెండవదిగా, అమ్మ అనే మాటలో ప్రేమ, దయ, ఆదరణ కనిపిస్తాయి. ఆమె భయంతో, అవమానంతో యేసు ప్రభు ముందు నిలబడింది, ప్రజల ముందు నిలబడింది. యేసు మాటలు ఆమెకు ఓదార్పునిచ్చాయి. దేవుడు మనలను శిక్షించడానికి మాత్రమే కాదు, కానీ లేవనెత్తడానికి కూడా మాట్లాడుతాడు, గమనించాలి. మూడవదిగా, యేసు ఇతర సందర్భాల్లో కూడా అమ్మాని సంబోధించాడు. యేసు తల్లిని కూడా కానా వివాహం సందర్భంగా మరి యోహాను 2:4 చూస్తాము. ఇది అధ్యాయం. సిలువైపై ఉన్నప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు తల్లిని పిలిచిన విషయము. ఇలాగే స్త్రీని కూడా అదే గౌరవంతో సంబోధించడం అనేది ఆశ్చర్యం. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్న ఒక ప్రత్యేకమైన ప్రేమ. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి దృష్టిలో అందరూ సమానమే అని, మరి ఎవరి పట్లనైనా గౌరవం చూపిస్తాడు అనే విషయాన్ని మనం గ్రహిస్తాం. నాలుగవదిగా, అమ్మ అనే సంబోధన పునరుద్ధరణకు ఆరంభం. ఆమెను అందరూ పాపిని గుర్తించారు, కానీ యేసు ఆమెను మరి గుర్తించడమే కాక ఆమెకు కొత్త గుర్తింపునిచ్చాడు. నీ తప్పు నిన్ను నిర్వచించదు, నీవింకా దేవుని ప్రేమకు పాత్రురాలివే అని ఒక అర్థాన్నిచ్చే విషయం. దేవుని కృప మన గతాన్ని కాదు, మన భవిష్యత్తును చూపిస్తుంది. లేదా మన భవిష్యత్తును చూస్తుంది.
ఈ 8:10లో యోహాను సువార్త అమ్మా అనే ఒక్క మాటలో గౌరవం ఉంది, కరుణ ఉంది, అంగీకారం ఉంది, పునరుద్ధరణ ఉంది. కనుక ఈ విషయము మనము ప్రక్కన ఉంచితే మన ముందున్నటువంటి ఈ యొక్క మాటలు మనం చూసే 8వ అధ్యాయంలో 11 వచనాలు, వ్యభిచార పాపాన్ని చులకన చేయడం మరియు మన ప్రభు 7వ ఆజ్ఞను తేలిక చేస్తున్నాడని చాలామంది ఈరోజు 7వ ఆజ్ఞ అంటే 10 ఆజ్ఞల్లో ఇది దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు. కనుక అలాంటి 7వ ఆజ్ఞను తేలిక చేస్తున్నాడు ప్రభు అని కొందరు భావించినట్లు మనం భావించడం గొప్ప పొరపాటే. ఇలాంటి ప్రకటనను సమర్థించేది ఏది కూడా పాఠ్యభాగంలో మన బైబిల్లో లేదు. అలాంటిది చెప్పడానికి తగింది ఏది కూడా వాక్యం లేదు. మన ప్రభు వలె 7వ ఆజ్ఞ గురించి అంత బలంగా మాట్లాడిన వ్యక్తి మరొకరు బైబిల్లో లేరు. వ్యభిచారం అనేది బహిరంగ క్రియ వలన మాత్రమే కాక చూపుతో లేక ఆలోచనతో కూడా సంభవిస్తుందని బోధించింది ఆయనే. అది మత్తయి సువార్తలో 5:28లో మనం చూస్తాం. వైవివాహిక సంబంధాల పవిత్రతను గురించి అంత గట్టిగా మాట్లాడింది యేసయ్య ఒక్కరే. 19వ అధ్యాయము మత్తయి సువార్త చూడండి, 5వ వచనం కూడా. ఇక్కడ పేర్కొన్న వాటిలో ఏది కూడా ఆయన మిగతా బోధనలతో మరి ఆయన అసంబద్ధంగా ఆయన చేయలేదు. మరి తన బద్ధ శత్రువుల కోరికను తీర్చు నిమిత్తం ఆయన న్యాయమూర్తి పదవిని బలవంతంగా తీసుకొని పాపం చేసిన స్త్రీపై శిక్షను ప్రకటించడానికి ఇష్టపడలేదు. వారి మధ్యలో ఆయన ఒక తీర్పరిగా, ఒక మధ్య ఏమనాలి, మరియు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన వారిని ఉండటానికి ఆయన ఇష్టపడలేదు. మరి ప్రత్యేకంగా వారి ధర్మశాస్త్రం ఇదివరకే నిర్ణయించిన విషయాల్లో ఆయన ఇష్టపడలేదు. మొదట ఆయన ఏ జవాబు ఇవ్వలేదు, కానీ వారు అదే పనికి అడిగినప్పుడు ఆయన అన్నాడు కదా, అప్పుడు ఆయన హృదయాన్ని పరీక్షించే జవాబుతో నోరు మూయించాడు. ఆయన ప్రజల నోరు మూయించాడు. ఒకటి అన్నాడు, ఏమన్నాడంటే, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని ఆయన చెప్పాడు. స్త్రీ పాపం చేయలేదని ఆయన చెప్పలేదు. ఆమె పాపం అల్పమైనదిగా లేక సులభంగా క్షమించదగినదని ఆయన చెప్పలేదు. కానీ ఆమెపై నేరాన్ని మోపగలిగిన వ్యక్తులుగా వారు ఏ స్థాయిలో కూడా లేరని ఆయన ఆరోపణలు గుర్తు చేశాడు. వారి సొంత ఉద్దేశాలు, జీవితాలు పరిశుద్ధతకు చాలా దూరంగా ఉన్నాయి. వారు స్వయంగా పవిత్రమైన హస్తాలతో రాలేదు. దేవుని ధర్మశాస్త్రం పవిత్రతను చూపి పాపిని శిక్షించడం కాకుండా తమ దుర్బుద్ధిని ప్రకటించడమే వారు కోరుకుంది. మనం నీతిమంతులను లేక ఆత్మసంతృప్తి గలవారమని భావించడానికి కాకుండా ఇతరులను మారు మనసుకు నడిపించడానికి పాపాన్ని ఖండించాలి. ఇక్కడ మనస్సాక్షి శక్తి అనే విషయాన్ని గురించి మనం నేర్చుకోవచ్చు. వారు ప్రభువు విన్నపాన్ని విన్నప్పుడు వారు మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళారని ఆ స్త్రీపై ఆరోపణ చేసిన వారి గురించి మనం చదువుతాం. వారు ఎంత దుష్టులు మరియు కఠినులు అయినప్పటికీ వారిని పిరికి వారినిగా చేసినది ఒకటి వారిలో ఉన్నది. మానవ స్వభావం ఎంత పతనమైన వినబడే సాక్ష్యాన్ని దేవుడు ప్రతి వ్యక్తి లోపల వదిలాడు. దీన్ని మనస్సాక్షి అన్నట్టు. మనస్సాక్షి అనేది మనిషి అంతర్భాగంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఇది మన ఆత్మీయ చరిత్రలో ఒక అత్యంత ముఖ్యమైన భాగాన్ని పోషిస్తుంది. అది మనం రక్షించలేదు, అయినా అది ఎవరిని క్రీస్తు వద్దకు నడిపించలేదు. అది గుడిదై దారి తప్పడానికి మొగ్గు చూపుతుంది. అది కుంటిది, అది శక్తిహీనం, అది మనల్ని పరలోకాన్ని నడిపించలేదు. అయినా మనస్సాక్షిని తృణీకరించవద్దు. తన మనస్సాక్షిని అణచకుండా దాన్ని మృదువుగా ఉంచడానికి ప్రయత్నించేవాడు ధన్యుడు. పరిశుద్ధాత్మ చేత వెలిగింపబడి క్రీస్తు రక్తం ప్రోక్షింపబడేలా ప్రార్థించే వ్యక్తి ఇంకా ధన్యుడు. కనుక నిజమైన మారు మనసు స్వభావం అనే మరో విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటాం.
నేనును నీకు శిక్ష విధింపను అని ప్రభు ఒక వ్యభిచార స్త్రీ చెప్పినప్పుడు ఆయన ఆ హెచ్చరిక మాటతో పంపించాడు. నీ వెళ్ళి ఇక పాపము చేయకుము, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము. ఇది చాలా ఇంపార్టెంట్. నీవు ఇంటికి వెళ్ళి మార్మన్స్ పొందమని ఆయన మరి ఒట్టిగా చెప్పలేదు. ఆమె విషయంలో అవసరమైన ప్రాముఖ్యమైన విషయాన్ని ఆయన సూచించాడు. అదే ఆమె తన పాపము నుండి వెంటనే తొలగి పాపం చేయకుండా ఉండే ఆవశ్యకత. ఈ పాఠాన్ని నేను చెప్పిన పాఠాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. సంఘ విశ్వాస గ్రంథం అనేది, క్యాటకిజం అనేది ఒకటి ఉన్నది సబ్జెక్ట్ థిలాజికల్గా. అది బోధించినటువంటి విషయం చూస్తే పాపాన్ని విడనాడటమే అనే అర్థాన్ని ఇచ్చేటువంటి మాట. నిజమైన మారు మనస్సుకు గొప్ప రుజువు భావించడం, మాట్లాడటం, ఒప్పుకోవడం, కోరుకోవడం, గ్రహించడం, నిరీక్షించడం, పరిష్కరించడానికి మించి కలిగి ఉందని మారు మనస్సు దేవుని దృష్టిలో వ్యర్థం. రక్షణకు నడిపించే మారు మనసు విషయంలో మళ్ళీ మారు మనసు పొందనక్కర్లేకపోవడమే దానిలోని నిజమైన జీవం. మనిషి తన పాపము నుండి తిరిగి అది చేయటము ఏమనాలి, మానేంత వరకు అతను నిజంగా మారు మనస్సు పొందనట్టే. ఇది గమనించాల్సిన విషయం. మనిషి తన పాపము నుండి తిరిగి అది చేయడం మానేంత వరకు అతను నిజంగా మారు మనసు పొందినట్టే. కనుక ప్రభు అన్నాడు, నీ వెళ్ళి ఇక పాపం చేయి. అలాగే 38 ఏండ్ల నుంచి బెతెస్దా కోనేటి యొద్ద పడినటువంటి వ్యక్తిని ప్రభు యేసుక్రీస్తు వారు స్వస్థపరిచిన మీదట అతన్ని మరలా కనుగొన్న తర్వాత ప్రభు మరి ఒక మాట సెలవిచ్చారు. అతను ఏమంటాడంటే, చూడండి 5వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనం 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో అతను చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలకున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. గమనించండి, మరి ఎక్కువ కీడు నీకు కలుక్కున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. పాపం వలన జీవితం మరణము, ప్రతి బలహీనతకు అస్వస్థతకు మూల కారణము పాపమే. ఈ 38 ఏండ్ల నుండి వాడు అక్కడ పడి ఉండుట పాపంలోకి మూల కారణం పాపమే అనే విషయాన్ని ప్రభు ఇండైరెక్ట్గా గుర్తు చేశారు. అది నీకు శిక్షే. 38 సంవత్సరాలు నువ్వు అస్వస్థ అనేటువంటి శిక్షను అనుభవించావు. మరలా అతడు బాగుపడిన తర్వాత యేసు ప్రభుని కనుగొన్నప్పుడు ప్రభు అంటాడు ఏమంటాడు, మరి ఎక్కువ కీడు నీకు కలుక్కున్నట్లు ఇక నువ్వు పాపము చేయకుమని. కనుక ఈ సమయంలో ప్రభు యేసుక్రీస్తు వారు ఆ యొక్క స్త్రీతో చెప్పిన మాట, నీవు వెళ్ళిక పాపం చేయకు. కనుక మనము పాపం చేయకుండా ప్రభు యేసుక్రీస్తు వారి శక్తి పైన, పరిశుద్ధాత్మ యొక్క నడుపుదల పైన ఆధారపడినప్పుడు ప్రభు తానే అదే అంటాడు. మరి ఉదాపత్రికలు తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకును, తన మహిమెదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మరి యుగములకు సర్వయుగములు మహిమ ఘనత ప్రభావము కలిగిన తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమెదుట మిమ్మల్ని నిలబెట్టువాడైనా అని అంటాడు. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమెదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టగల శక్తిగల దేవుని పైన ఆధారపడుట, దేవుని శక్తి పైన ఆధారపడటం నేర్చుకుంటా. తొట్టిల్లకుండా ఈ భూమి మీద కాపాడేవాడు ఆయన. తన మహిమను ఎదుట ఆనందముతో మనలను నిర్దోషులుగా నిలబెట్టగలిగినాడు అని శక్తిగల మన రక్షకుడు. అట్టి రక్షకుని పైన ఆధారపడి భూమి మీద నిర్దోషులముగా తొట్టిల్లకుండా ఆయన చేత కాపాడబడుతూ
పరలోక రాజ్య ప్రవేశం కొరకు ఎదురు చూసే భాగ్యం ప్రభు మనకు దయచేయగాక. చిన్న ప్రార్థన. ప్రేమగల రక్షక, ఇటు వాక్యంకై వందనములు స్తోత్రాలు నాయనా. అమ్మా అని సంబోధింపబడిన ఒక పాపి మమ్మలను ప్రేమించిన ప్రేమ, పాపమును ప్రేమించలేదు కానీ పాపిని ప్రేమించావు. మరలా తండ్రి, ఇక నువ్వు పాపం చేయకమని హెచ్చరించావు. మా వల్ల కాదు కానీ మమ్మల్ని పాపము నుంచి తప్పించగలిగిన, తొట్టిల్లకుండా కాపాడగలిగిన, నిర్దోషులుగా నిలబెట్టగలిగిన నీ శక్తి సామర్థ్యములను మాకు దయచేయమని మా ప్రభు రక్షకుడైన, అలాగే నీ పరలోక రాజ్య ప్రవేశం వరకు మమ్మల్ని కాపాడుతున్నాను మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున పెట్టి ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.